ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. నా మినిమం రెస్పాన్సిబిలిటీ నా వాయిస్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది వరల్డ్ లోనే, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ. అండ్ వీ హ్యావ్ ఓన్లీ వన్ కాన్స్టిట్యూషన్, అట్ ద సేమ్ టైం వన్ పాస్పోర్ట్. am I right? ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇది ఎక్కడో పొరపాటు జరిగింది, జరగలేదని కాదు. పనిష్మెంట్ గానీ రూల్స్ గానీ అందరికి ఒకటే. అది రూల్ ప్రకారం ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. మరి కొన్ని చిన్న చిన్న విషయాలన్నీ కూడా ప్రభుత్వమే సార్ట్ అవుట్ చేస్తుంది అనుకోవడం కూడా పొరపాటు. ఇవన్నీ కూడా మన చుట్టూ చిన్న చిన్న సమస్యలు ఉంటే మనమే సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వానికి ఎన్నో పనులున్నాయి. ఇప్పుడు ఫ్లడ్స్ తో బాధపడతా ఉన్నారు రైతన్నలందరూ కూడా, ఫ్లడ్స్ తో బాధపడతా ఉన్నారు. ఈ సమయంలో దీన్ని సబ్సైడ్ చేయాలనే ఉద్దేశం నాది. ఎందుకంటే మనకు వేరే పనులున్నాయి. ఏదైతే ముఖ్యంగా యూకేలో 19 నుంచి 4 సంవత్సరాల పాటు రిషి సునక్ గారు ప్రైమ్ మినిస్టర్ గా చేశారు. ఈజ్ ఇండియన్ ఫర్ యర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అట్ ద సేమ్ టైం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మొన్నటి వరకు ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కమలా హ్యారిస్, షీఈ్ ఇండియన్. హర్ మదర్ ఈజ్ తమిళియన్, ఫాదర్ ఈజ్ ఆఫ్రికన్ అమెరికన్. ఇవన్నీ కూడా గమనించాలి. ఎందుకంటే ఇది ఇంతటితో ఆగదు. ముఖ్యంగా గమనించాలి, మొన్నటి వరకు ఆస్ట్రేలియాలో గో బ్యాక్ ఇండియన్స్ అని చెప్పి నినాదం తీసుకున్నారు. మరి అదే విధంగా యూకేలో రీసెంట్ గా 2-3 డేస్ బ్యాక్ లక్షల మంది రోడ్ల మీదకి రావడం జరిగింది, గో బ్యాక్ ఇండియన్స్ అని. నేను 89 నుంచి 95 వరకు ఐ వాజ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నాను. మోస్ట్ ఆఫ్ ద మోటల్స్, గ్యాస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా బిలాంగ్స్ టు ఇండియన్స్. ఇలా యునైటెడ్ స్టేట్స్ లో బెటర్ దెన్ అమెరికన్స్ ఇండియన్స్ బాగున్నారు, థింకింగ్ రిచ్. ఇవన్నీ కూడా ఇమాజిన్ చేసుకోవాలి. అక్కడ మనం రోల్స్ రాయిస్ కార్లో సూటు బూటు వేసుకొని పోతా ఉంటే, ఎందుకంటే నేను సీను ఇప్పుడు కూడా యుఎస్ కి వెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ ద బ్లాక్ పీపుల్ అమెరికన్స్ వాళ్ళు కెన్ ఐ ఓ ఎ డాలర్ అని అడుగుతా ఉంటారు. అంటే వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ లేదు, ఫుడ్ కు ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళొకటి జస్ట్ ప్లే కార్డ్ పట్టుకొని నిలబడతారు, ఐ డోంట్ నీడ్ మనీ, ఐ డోంట్ నీడ్ డాలర్స్, ఐ వర్క్ ఫర్ ఫుడ్ అని. ఇదే మెసేజ్ అక్కడ పోయి ఉంటే రేపు చాలా ఘోరంగా ఉంటది పరిస్థితి. మన ఇండియన్స్ అందరూ అమెరికా నుంచి ఇతర కంట్రీ నుంచి పారిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.